సభ్యులు అలాగే ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు 76వ వార్డు కార్పొరేటర్ అలాగే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తెలుగుదేశం పార్టీ మరి అలాగే కార్యదర్శి గారు సీనియర్ అలంకరణ మనకి స్పాన్సర్ చేసిన అప్పారావు గారు శ్రీనివాసరాజు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఆ మహనీయుల తరగతి స్ఫూర్తితో ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు భారతదేశంలో ఎక్కడో కూడా ఎన్ని సంవత్సరాల పాటు పార్టీ పట్టుకొమ్మల్లా ఉన్న కార్యకర్తలు ఉన్న పార్టీ ఏదైతే ఉందంటే తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల పాటు పార్టీని అహర్నిశలు కష్టపడి కృషి చేసి పార్టీని పైకి తీసుకొచ్చిన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ మహనీయుల తాలూకా స్ఫూర్తితో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆయన పార్టీ స్థాపించి అతి తక్కువ కాలంలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి పేద బడుగు బలహీన వర్గాల కోసం అభ్యున్నతి కోసం ఏదైతే కృషి చేశారో ఆయన అడుగుజాడల్లో ఈరోజు మన నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువ నాయకులు లోకేష్ గారు కానీ పార్టీని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అదే భాగంగా రాబోయే రోజుల్లో పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కార్యకర్తలు చిన్న కార్యకర్తలు పెద్ద నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ చేదోర ఉండాలి. ఎందుకంటే కష్టాల్లోనే గత 5 సంవత్సరాలు నాకే ఇబ్బంది పడ్డాం. వైసీపీ ప్రభుత్వంలోని ప్రతి కార్యకర్త కూడా దెబ్బలు తిని పరిస్థితుంది, కేసులు పెట్టించిన పరిస్థితుంది. అవన్నీ కూడా ఈరోజు తీపించాలని చెప్పేసి మన రాష్ట్ర అధ్యక్షులు మన శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే కేసులు ఉన్నాయో అన్నీ తీపించాలి. ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళకి పార్టీ గుర్తించి వాళ్ళకి పార్టీ పదవులు కూడా ఇవ్వాలని చెప్పేసి గతంలో 2-3 మీటింగ్లు చెప్పడం జరిగింది. అదే భాగంగా ఈ మధ్యకాలంలోనే ఏదైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ పదవులు ఇవ్వాలని చెప్పేసి అధినాయకత్వం నిర్ణయించుకోవడం జరిగింది. దాని స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా మనం ముందుకెళ్ళాలి. ఏదైతే ఆయన ఎన్టీ రామారావు గారు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ స్థాపించారో ఆ పార్టీని మనందరం కూడా పట్టుకొమ్మలాగా ఉండి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అదే ప్రతి సంవత్సరం కూడా ఈ ఆయుర్వేద దినోత్సవం కానీ ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ మనం చేసుకోవాలని చెప్పేసి తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో ఎందుకంటే మళ్ళీ కూడా కొత్త కమిటీ కూడా వార్డు కమిటీ మళ్ళీ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఇన్ఛార్జ్ క్లస్టర్లు ఏమని చెప్పారు, వార్డులో ఉన్న క్లస్టర్లు కూడా ఏమని చెప్పారు. నిన్న మీటింగ్ పెట్టి మన అధ్యక్షులు గారు అది కూడా 2-3 రోజులు అది కూడా మనం ట్రీట్ చేసుకున్నాం. అందరూ కూడా కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఎందుకంటే నాకు కొంత ఆరోగ్య బాగుపడడం వల్ల నేను అందరికీ తలపిస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే.